డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరి జగన్నాథ్ ను సిట్ టీం ఒక ఆట ఆడుకుంది. తన సినిమాలో డ్రగ్స్ పబ్స్ పేరిట హల్చల్ చేసే పూరికి నిజ జీవితంలో సిట్ అధికారులు షాక్ల మీద షాక్లు ఇచ్చారు. వరుస ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ఏకంగా 11 గంటల పాటు విచారించి బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నారు. ఈ సందర్భంగా సిట్ బృందం కెల్విన్ ముఠాతో ఉన్న పరిచయాలను ఆధారాలతో సహా బయటపెట్టడంతో పూరికి దిమ్మ తిరిగింది. ముందు కెల్విన్ ఎవరో తెలియదని బుకాయించినా చివరికి అతను ఈవెంట్ మేనేజర్ గా మాత్రమే తెలుసని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే జ్యోతిలక్ష్మి టీజర్ వేడుకల్లో వేదిక మీద కెల్విన్ ఉన్న విషయాన్ని ఎక్సైజ్ అధికారులు ఫోటోలతో సహా బయటపెట్టారు. దీంతో పాటు పూరి జగన్నాథ్ ఖాతా నుంచి కెల్విన్ కు డబ్బులు ట్రాన్స్ఫర్ అయిన రికార్డులను ముందు పెట్టారు. ఇక ఏం చేయాలో తెలియక పూరి కెల్విన్ తో ఉన్న పరిచయాన్ని బయటపెట్టినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరయ్యేందుకు హీరోయిన్ చార్మి కొంత సమయం అడిగినట్టు తెలిసింది. అయితే పూరి జగన్నాథ్ ను విచారణ సమయంలో ఎలాంటి ప్రశ్నలు అడిగారు, వాటికి ఆయన ఎలాంటి సమాధానం ఇచ్చారు, ఒకవేళ తనకు ఎలాంటి ప్రశ్నలు ఎదురుకావచ్చో అంచనా వేసుకునేందుకే చార్మి కొంత గడువు అడిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చార్మికి మద్దతుగా ఆమె తండ్రి దీప్ సింగ్ రంగంలోకి దిగారు. తన కూతురుకు ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ తెలియదని చెప్పుకొచ్చాడు. 13 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న చార్మిని హార్డ్ వర్క్, డెడికేషన్ ఇంత దూరం తీసుకొచ్చాయన్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తనకు మంచి స్నేహితుడు, ఆయనకు పని తప్ప మరో ధ్యాస ఉండదని కూడా దీప్ సింగ్ కితాబిచ్చారు. ఏదేమైనా సిట్ అధికారులు అందరినీ ప్రశ్నించడం పూర్తయితే గానీ డ్రగ్స్ కేసులో ఎవరు హీరోలో ఎవరు జీరోలో తేలిపోనుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి.